సార్ కెన్ యూ హియర్ మీ? అన్నయ్య గుండెపోతున్నారు, చూడండి డాక్టర్. అవును మేమంటే చూడాలి. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరు చూడటం కుదరదు. మేము అందరం ఇక్కడికి వచ్చామని అన్నకు తెలియాలన్నా. సరే వచ్చిన వాళ్ళందరూ పేర్లు ఇచ్చి వెళ్ళండి. అన్నకు తెలివి వచ్చాక చదివి చెప్తాను. పేరు చెప్పరా? గంగవరం గాంగులు. రాజమండ్రి నుంచి అప్పమాది మాట్లాడుతున్నాను. అన్న ఆరోగ్యం ఎలాగుంది ఏంటి? అవునన్నా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదేరా కరెక్టే. ఈ రోజు రాత్రి హాస్పిటల్కి దూరి వాడికి స్పాట్ పెట్టాలి. వాడు గాజువాకలో ఉండి తెగ రెచ్చిపోతుంటే మనం లఫంగులా చేత ముడుచుకోవాలా? ఇకపై సిటీలో పూర్ణ మార్కెట్ సూరు పేరు చెప్తే సుర్రు అయిపోవాలా? బ్లేడు భాష, చుట్టూ రంగ, గంగవరం గంగులు, స్పానర్ సత్యరాజు. పూర్ణ మార్కెట్ సూరొచ్చాడా? రాలేదన్నా. తెలుసురా, వాడు రాడని నాకు తెలుసు. అందుకే ఈ హార్ట్ అటాక్ డ్రామా ఆడాను. ఆ విషయం మాకే తెలియదనయ్యా. ఎప్పటి నుంచో వాడి మీద నాకు డౌట్ రా. సిటీ అవుటర్ లో 20,000కో 30,000కో పంచాయతీలు చేసేవాడు నాతోనే పోటీ పడాలనుకుంటాడా? రాయ్ రాయ్, పనిలో ఉన్నప్పుడు చచ్చినవి తింటే మెదడు కూడా చచ్చుబడుతుందిరా. దిశాయ్. ఇప్పుడే తెలిసిందన్న, పూర్ణ మార్కెట్ సూరి గ్యాంగు నీ మీద కోపంగా ఉన్నారంట. చెప్పానుగా, ఈ రోజు రాత్రికి వాడు వస్తాడ్రా. ఎందుకనయ్యా? నన్ను లేపేయడానికి. అనయ్య బానే ఉన్నావుగా? పోతేంటనయ్య? నాటకాల ఏంటనే అలా అంటావు? నేను నీ మనిషిని. మాటల్లో పెట్టేసేయాలని చూస్తున్నావా? నీ అబ్బాయి నేను వేసేయడానికి వచ్చాను రా. వైజాగ్ లో నువ్వేమైనా పెద్ద పిస్తానా? పురుషోత్తం వైజాగ్ సిటీని కంట్రోల్ చేస్తున్న ఒక డీసెంట్ రౌడీ. తనకెవరైనా పోటీకి వస్తే వాళ్ళంతు చూడకుండా నిద్రపోడు. రోజుకి 100 ఉంటే మందు కొట్టచ్చు, 1000 ఉంటే జల్సా చేయొచ్చు అనుకునే మామూలు మనిషి ఒకటి ఇతనికి బదులుగా సరెండర్ అవుతాడు. చట్టము తన పని తాను చేసిందని తృప్తి పడుతుంది. భీమ్లీ రోడ్ లో కడుతున్న కంపెనీల పక్కనుండే స్థలాల్ని లీజుకి తీసుకుంటాడు. ఏదైనా కేసు పెట్టి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు. పని చెడగొట్టి బెదిరించి డబ్బులు గుంజుతాడు. ఇండియన్ గవర్నమెంట్, స్మాల్ ఆంధ్ర గవర్నమెంట్ ఇవి కూడా టచ్ చేయలేని గవర్నమెంట్ వైజాగ్ లో ఉన్న పురుషోత్తం గవర్నమెంట్. రిలాక్స్ రిలాక్స్, మేము డబ్బిచ్చేస్తాం. 10 లక్షలకు మించి సిటీలో ఏ డీలింగ్ జరిగినా ఇతనికి మామూలు రావాలి. ఏ తప్పు జరిగినా చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా తనకే సమస్య రాకుండా ప్లాన్ చేసుకోగలిగిన తెలివైన వాడు. ఈ సంవత్సరం అమ్మవారి జాతర బ్రహ్మాండంగా తప్పించాలా? నమస్కారం. చాలా దూరం చేస్తున్నారా? విజయనగరం నుంచి వస్తున్నాం. 3 తరాల నుంచి ఈ అమ్మవారే మా కులదైవం. అందుకే నయ్య అమ్మవారికి పొంగలి వండి నైవేద్యం పెట్టి వెళ్లాలని వచ్చాం. సంతోషం. అయ్యా నగలేవండి, అమ్మవారికి అలంకారం చేయాలి. ఏ నగలు కావాలి? పట్టాణం కావాలి, కాఫీ పేరు కావాలి, క్రీటం కావాలి. బయట ఊరు వాళ్ళు వచ్చారు కదా. అమ్మవారికి బాగా అలంకారం తీసుకురండి. నరసింహం